కొంతమందికి ఉద్యోగాలు, ఇంకొంతమందికి వ్యాపారాలు చేస్తూ మంచి జరిగినప్పుడు, ఆదాయం వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు సంతోషపడతారు. అది ఏదైనా నష్టం కలిగితే అప్పుడే చెప్పా, ఇట్లాంటి పనులు చేయొద్దండి, మనం అతి మంచితనం ఉన్నాము, అలా ఉండకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు చూడండి నష్టపోయినాం, పోయిన సంవత్సరం ఆ వ్యాపారం చేసాం, అక్కడ దెబ్బతిన్నాం అని మాట్లాడుతుంటారు. మాట్లాడాలి, ఒకసారి వదిలేయాలి. దాన్ని కొనసాగితే భార్యాభర్తల మధ్య అనుబంధం, బంధం విడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉన్నారు మనకి అని సున్నితంగా చెప్తే ఎటువంటి సమస్య ఉండదు. అర్థం చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఇట్లు మీ కొత్తూరు సత్యనారాయణ గుప్తా, కర్నూలు.